ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ఫ్లవర్ వాజ్ని పగలగొట్టా? ఈ ఆనంద భైరవి మనల్ని పిచ్చోళ్ళని చేస్తుందని అర్థమైంది కాబట్టి. దామిని, ఏంటా మాటలు? మమ్మీ ఏమైనా పరాయి మనిషి అనుకుంటున్నావా? గౌరవం లేకుండా పేరు పెట్టి మాట్లాడుతున్నావు. ఆవిడ నీకు పిన్ని తెలుసు. ఆవిడ నాకు పిన్ని అని తెలుసు. మా అందరినీ ఎంత పిచ్చి వాళ్ళని చేస్తుందో కూడా తెలుసు. పైన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచంలో పెడితే ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. దామిని, ఇప్పుడు నీకు ఏం తక్కువైందని? గౌరవం, గౌరవం, గౌరవం. గౌరవం తక్కువైంది నాకు. ఈ ఇంట్లో నాకంటూ ఒక గుర్తింపు తక్కువైంది. అది కూడా నీ కారణంగా. దామిని, చెయ్యి దించు. గౌరవం అనేది ఒకరి వల్ల దక్కేది కాదు, సొంతంగా సంపాదించుకునేది. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇంటికి మొదటిగా కోడలి స్థానంలో వచ్చింది మా అమ్మ. ఈ ఇంటి పెద్ద కోడలి స్థానం కాని, ఈ ఇంటిని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాల్సిన స్థానం కాని మా అమ్మది. కానీ ఏం జరిగింది? తెలివిగా ఆ స్థానాన్ని ఈవిడే తీసుకొని ఈ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని తనే మోస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ అందర్నీ తన గుప్పిట్లో పెట్టుకుంది. పోనీ ఆఫీస్ బాధ్యతల్లో అయినా అందర్నీ సమానంగా చూస్తుంది అనుకుంటే అక్కడ కూడా పార్షాలిటీయే చూయించి ఈ శరణ్యని, దర్శన్ అన్నయ్యని మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని చేసింది. ఏ ఈవిడ కంటికి నేను గాని రోహిత్ అన్నయ్య గాని కనిపించట్లేదా?